వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ఏమా రికార్డ్ అంటే సౌత్ ఇండియా నుంచి ముగ్గురు 100 కోట్ల క్లబ్ లో చేరారు 3 సినిమాలతో వరుస పెట్టి, అంటే గ్యాప్ లేకుండా. వారెవరు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్, లింగ, కబాలి, కాలాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ 3 సినిమాలు వరుస పెట్టి చేరినాయి. ఆ తర్వాత విజయ్, థేరి, భైరవ, మెర్సెల్ ఈ 3 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరినాయి. ఇక సౌత్ ఇండియాలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్. ఏమా సినిమాలంటే జనతా గ్యారేజ్, జైలు అవకుశ, అరవింద సమేత వీర రాఘవ ఈ 3 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో వరుసపెట్టి చేరినాయి. ఎక్కడ గ్యాప్ లేదు. ఇదిగాక 5 సినిమాలు వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోగా కూడా నిలిచాడు ఈ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సో టోటల్ గా సౌత్ నుంచి తమిళం తీసేస్తే టాలీవుడ్ నుంచి నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేశాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసపెట్టి 3 100 కోట్ల సినిమాలు ఈ టెక్నాలజీ యుగంలో ఇవ్వటము అంటే మామూలు విషయం కాదు. ఇక దీని వెనక పడ్డ కష్టం మీకు తెలుసు. ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి హెల్ప్ లేదు. కష్టపడ్డాడు రేయింబౌళ్ళు. ఒక స్థాయికి వచ్చేశాడు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని నిర్మించుకున్నాడు. అంచెలంచెలుగా చిరంజీవి ఏ విధంగా అయితే ఎదిగాడో సినీ ఫీల్డ్ లో, ఆ విధంగా ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ కు వచ్చేస్తున్నాడు. అంతే, నో డౌట్. సో టోటల్ గా సౌత్ నుంచి టాలీవుడ్ నుంచి వరుసపెట్టి 300 కోట్ల సినిమాలు ఇచ్చిన ఒక అగ్ర హీరోగా నిలిచిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోద్దు అనుక్షణం మీకు మూవ్ అప్డేట్స్ ఇస్తున్న మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.